పిఎన్బి టీవీ ప్రేక్షకులకి స్వాగతం. ఈ రోజున ఒక ముఖ్య అంశం మీతో విచ్చరించాలి, అందుకే మేము ముందుకు వచ్చాను. నేను మీ జేకే. ఈవేళ రాజకీయాల్లో ఏం జరుగుతుంది? జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కాకముందు ఆయన భావాలు ఎలాగుండేవి, ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన భావాలు ఎలాగున్నాయి అనేది గమనించుకుంటే చాలా మార్పు కనబడుతుంది. ముఖ్యమంత్రి కాకముందు పాదయాత్రలో కూడా ప్రజలంటే అభిమానం, ప్రజలంటే ప్రాణం, ప్రజలంటే గౌరవం ఉండేది. కానీ అది అన్నీ కూడా రాజశేఖర్ రెడ్డి గారికి ఉన్న లక్షణాలు, ఆ లక్షణాలన్నీ కూడా ఇముడిపరుచుకున్నారు. కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన స్వభావం పూర్తిగా మారిపోయింది అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఈవేళ స్టేజ్ మీద సిద్ధమేనా 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 అంటూ వెర్రి కేకలు వేస్తున్నారు. ఒకానొక రోజున ప్రతిపక్షం లేకుండా చేస్తావా అని బాబుని అడిగారు. బాధుడే బాధుడు అన్నారు బాబుని. కానీ అవే లక్షణాలు, అవే పొంతనలు ఈయన మొదలుపెట్టాడు. ఒక పూర్తి స్థాయిలో రాజకీయ నాయకుడు అయిపోయాడు అనుకోవాలా. సిట్టింగుల్ని మొత్తం మార్చేశారు, కొత్త వాళ్ళని తీసుకొచ్చారు. అసలు ఏమిటి ఈ పిచ్చి, ఈ పదవీకాంక్ష, ఈ పిచ్చి ఏంటి? రాజకీయం అంటే ఇంత పిచ్చా? అధికారం అంటే ఇంత పిచ్చా? ఇది ఒక రకమైన పిచ్చా? ఇదేమిటి? చెల్లిపైన విభేదం, ప్రతిపక్షాలంటే విభేదం, తల్లి పట్ల విభేదం, ఇట్లా అందరిని, ఆయన దగ్గర ఉన్న నాయకులందరి పైన విభేదం, అందరిని దూరం చేసి కొత్త వాళ్ళని తీసుకొచ్చి అసలు అర్హత లేని వాళ్ళందరినీ అర్హత కల్పిస్తూ, అర్హత ఉన్న వాళ్ళని కిందకి దింపి, కింద స్థాయిలో దించి ఎంపీని తీసుకొచ్చి ఎమ్మెల్యేగా వేయడం, ఎమ్మెల్యేని తీసుకెళ్ళి ఎంపీగా వేయడం, ఒక వీధిలో గెలిచిన ఒక చిన్న కార్పొరేటర్ని తీసుకొచ్చి ఎమ్మెల్యేగా ఇచ్చారు. ఏంటండి ఇది? ఇది ఎక్కడ న్యాయం? ఇది ఎక్కడ వ్యవహారం? అసలు ఆస్తులు ఈ రాజ్యాంగంలో 29 రాష్ట్రాలకు, భారతదేశంలో అన్నిటికీ ఒకటే హక్కు ఉంది. కానీ ఆంధ్ర రాష్ట్రంలో ఒక ప్రత్యేకమైన పరిస్థితులు తీసుకొచ్చారు. మీరు ఒక ఆస్తిని కొనుక్కుంటే ఆ ఆస్తిని రిజిస్ట్రేషన్ చేయించుకొని ఆ డాక్యుమెంట్లు మీరు తీసుకెళ్ళకూడదు ఇంటికి. ఆ డాక్యుమెంట్లు ఆ రిజిస్టర్ ఆఫీస్లో ఉంచాలి అని చెప్పి ఒక రూల్ తీసుకొచ్చారు గతంలో. దాన్ని కొంతమంది కోర్టులో వేసి దాన్ని వ్యతిరేకించి చివరికి అది డిస్మిస్ చేశారు. మళ్ళీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ టైటిలింగ్ యాక్ట్, ఆంధ్రప్రదేశ్లో ఒక ఆస్తి నీకుంటే ఆ ఆస్తి నీకు తెలియకుండా ఎవరో ఒక అనామకుడు, ఒక ఆఫీసరు, టీసీఆర్ఓ, టైటిల్ టీఆర్ఓ, టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్, ఆయన కన్సైకిల్లో ఇదంతా నడవాలంటారు. నువ్వు ఏం జరుగుతుంది? అసలు ఈ ప్రభుత్వం ఏం చేయాలనుకుంటుంది ఈ ప్రజల్ని? టీఆర్ఓ ఏం చేస్తారు? ఎవరైతే నాది భూమి కాగితాలు తీసుకొస్తే ఆ కాగితాల ప్రకారంగా, లేకపోతే ఎమ్మెల్యే ఎవరికో సిఫార్సు చేస్తే ఆ సిఫార్సు చేసిన వ్యక్తికి ఆ భూమి రాసేస్తారు. సుమారు ఒక 5 ఎకరాలు ఉందనుకోండి, 4 ఎకరాలు రాసేయమంటే ఎమ్మెల్యేనో ఎంపీనో రాసేస్తాడు ఆయనకి. దానికి ఒక ఆధారము, అసలు నీకేమిటి, నీకు ఏం హక్కు ఉంది? ఒక భూమి ఒక వ్యక్తిది కాదంటానికి, ఒక వ్యక్తిది అంటానికి
36 రకాల డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఈ 36 రకాల డాక్యుమెంట్లో ఎక్కడికో చాటు దొరికిపోతారని కనీసం ఈ సబ్జెక్టుని ఈ సమస్య పడ్డాడని దీన్ని కోర్టుకు కూడా వెళ్ళకుండా చేయడానికి, కోర్టు కూడా వ్యాలిడిటీ లేకుండా చేశారు, ఎలో చేయకుండా చేశారు. ఇప్పుడు భారత్ స్టేషన్లో గొడవ చేస్తున్నారు, నిరహారదీక్షలు చేస్తున్నారు. దరిదాపుగా 50 రోజులు అయిపోతుంది నిరహారదీక్షలు మొదలుపెట్టారు, కానీ కదిలి రాడు. ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేదు, 3 రాజధానులు అని చెప్పి 3 రాజధానులు చెప్పారు. ఆ రోజున చంద్రబాబు నాయుడు ఒక తాత్కాలిక రాజధాని కింద ఒక రాజధాని నిర్మిస్తే అమరావతి రాజధాని అని చెప్పి ఒప్పుకున్నారు, మోడీ సైతం ఒప్పుకున్నాడు. కానీ తాత్కాలిక రాజధాని అంటే తాత్కాలిక రాజధాని, తాత్కాలిక హైకోర్టు అంటే ఆ భవనాలు తాత్కాలికం, అది మామూలుగా చాలా పెద్దవి, ఇది చాలా చిన్నవి, ఒక 5 ఎకరాల్లోనో 6 ఎకరాల్లో 10 ఎకరాల్లో కట్టుకొచ్చారు, ఇవి తాత్కాలికం అని చెప్పారు. కానీ యావత్తు రాజధాని తాత్కాలికం కాదు, ఈ హైకోర్టులు తాత్కాలికం కాదు, పరిపాలన వికేంద్రీకరణ అంటున్నారు. పరిపాలన వికేంద్రీకరణ ఇదేనా? ఇది ఎక్కడ న్యాయం అండి? అక్కడేమో దక్షిణ మధ్య రైల్వే ఏమో కేంద్రం దక్షిణ మధ్య రైల్వే కోచ్లు మ్యానుఫ్యాక్చరింగ్కి లైసెన్స్ ఇచ్చింది, అథారిటీ ఇచ్చింది, 170 కోట్లు అండ్ ఇది చేసింది, శాంక్షన్ చేసింది. 53 ఎకరాలు అడిగితే 53 ఎకరాలు ఇవ్వలేదు. నువ్వు వెళ్ళేమో వైజాగ్ మీద వెళ్ళి నాకు అభిమానంతో వెళ్ళి అక్కడ వెనకబడిన ప్రాంతం అది ఇది అని చెప్పి నువ్వు రాజధాని వికేంద్రీకరణ అనే పాలన అధికారం చెలాయించేది అక్కడే అని చెప్పి అక్కడి నుండి ఆంక్షలు సాధిస్తానని చెప్పి వెళ్ళి అక్కడ కూర్చోబెట్టారు. అక్కడ మరి ఏమన్నా అక్కడి నుండి ఒక 53 ఎకరాలు ఇవ్వలేకపోయారా? దుర్యోధనుడి గురించి, రాముడి గురించి, రామాయణం గురించి మాట్లాడుతున్నారు. అసలు మీకు రామాయణం గురించి కానీ భగవద్గీత గురించి మీకు ఏమన్నా తెలుసా? ఏం మాట్లాడుతున్నారు మీరు? ఎప్పుడైనా మీరు చదివారా రామాయణం? ఎప్పుడైనా భగవద్గీత చదివారా? భగవద్గీతలో ఎంతమంది ఉన్నారు? కౌరవులు ఎంతమంది? పాండవులు ఎంతమంది? పాండవులు ఎవరికి పుట్టారు? కౌరవులు ఎవరికి పుట్టారు? ఎంతమంది ఎలా పుట్టారు? ఇవన్నీ చరిత్ర అండి. ఏది పడితే అది నోటికొచ్చి మాట్లాడకూడదు. ఎలా మాట్లాడతారు మీరు? స్టేజ్లు ఎక్కేసి 100,000 మంది జనంలో మీరు మైకులు పట్టుకొని టపాటపా కొట్టడం, మీరు ఏదో చేయడం కాదు. మీకేం అధికారం లేదు. రామాయణం గురించి మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు. ఒక భగవద్గీత గురించి మీకు ఏం తెలుసు అని మాట్లాడుతున్నారు. భగవద్గీత గురించి మీకేం తెలియదు. దయచేసి రామాయణాన్ని భగవద్గీతని బయట వీధిలో దొరికే చిత్తు కాగితాల్లో వాడకండి. పర్యాయ పదములు కాదు. రామాయణం అనేది ఒక పవిత్రమైన గ్రంథం, భగవద్గీత అనేది ఇంకో పవిత్రమైన గ్రంథం. హిందువులకు అతి విలువైన గ్రంథం. క్రైస్తవులకు బైబిల్ ఎంత విలువైందో, ముస్లింలకు ఖురాన్ ఎంత విలువైందో దానికంటా విలువైనది. కాబట్టి ఇష్టానుసారంగా రామాయణము లేదా భగవద్గీత గురించి, అందులో పాత్రల గురించి నోటికొచ్చినట్టు అభివర్ణించడం సరైంది కాదు. ఇది తప్పు. దీన్ని రాజకీయ చేయటం నేరం. దీనికి అదేదో ఒక నాయకుడు అంటున్నాళ్లే మూల్యం చెల్లించుకోవాలని, చంద్రబాబు నాయుడు. అలాగా దీనికి మూల్యం చెల్లించుకోవాలి. ఇది పాపం. దీనికి ఎవరు చేయక్కర్లా, మీరే అనుభవిస్తారు దీన్ని, పాపాన్ని. అవి దయచేసి ఆ మాటల్ని ఉపసంహరించుకుంటే మీ యొక్క చర్యలు మీకు మంచి చేస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. లైక్